నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. రాసి పెట్టుకోండి, వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా 2030 వరకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరగబోయేది ఇదే. ముఖ్యంగా గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పులు జరగడం కారణంగా వీరికి ఎంతో అద్భుతమైన అదృష్టం పట్టబోతూ ఉంది. వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా ఈ విధంగా ఉండబోతోంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవాని అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా విపరీతమైన అదృష్టం పట్టబోతోంది. ఇక వీరి యొక్క జీవితంలో ఎన్నో యోగవంతమైన అద్భుతమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది. వీరికి రేపటి నుండి కూడా ఎంతగానో అదృష్టం పట్టబోతోంది. మానసికవంతమైనటువంటి ప్రశాంతత ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో లభించబోతోంది. కుటుంబంలో కలిసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా చిన్న పిల్లలతో కలిసి సరదాగా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు. అంతా కాకుండా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడం లాంటివి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఎన్నో మార్పులకు అనేవి కారణం అవ్వబోతూ ఉంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా కెరియర్ పరంగా చూసినట్లయితే ఇక వీరికి ఎంతో మంచిగా మారబోతూ ఉంది. ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు. ఆర్థికంగా బాగా డబ్బులను సంపాదించుకునేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసేవారికి పై అధికారులతో ప్రశంసలను పొందుతారు. అదేవిధంగా ఉద్యోగరీత్యా ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. శాలరీలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి తోటి ఉద్యోగస్తుల సహకారం ప్రోత్సాహం లభించబోతోంది. అదేవిధంగా వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో రెట్టింపు లాభాలు పొందుతారు. వీరిలో ఏదైనా అప్పులు, రుణాల బాధలు, సమస్యలు మీకు ఉన్నట్లయితే గనుక ఇక మీదట అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి ఆర్థిక లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని కానీ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగారం, వాహనం కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన తప్పక ఫలిస్తోంది. ఈ సమయంలో మీరు కోరిన వస్తువులను కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులకు ఉండే సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారు మీరు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గృహ నిర్మాణం చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు సమయం అనుకూలంగా మారుతోంది. ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనుకూలత కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలు వీరికి ఏవి బాధించవు. వీరి యొక్క ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతోంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో తగ్గిపోతాయి. ఏ విధంగానైతే మీరు మీ జీవితంలో ఉండాలి అని కోరుకున్నారు అదే విధంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలాగే మీ యొక్క మనస్సులో ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా రేపటి నుంచి నెరవేరేందుకు సమయం అనుకూలంగా మారుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేనే లేదు. గతంలో మీరు మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వారు చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఆ పరిస్థితులకు సమయాన్ని బట్టి సరైన నిర్ణయాలను మీరు తీసుకోవడం చాలా మంచిది. ఇక అదే విధంగా ఈ వృషభ రాశి వారికి అదృష్టం వీరికి చాలా ఎక్కువగా వరించబోతోంది. కాబట్టి వృషభ రాశి వారు మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా సక్రమంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేసుకోండి. మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఇక మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఇక మీదట అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటున్నాయి. ఈ వృషభ రాశి వారికి సంబంధించి కెరియర్ పరంగా చూస్తే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులను బట్టి సరైన ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా అన్యోన్యంగా ఉండబోతూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ, అలాగే మీ చుట్టుపక్కల వారితో కానీ ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో ఆ విభేదాలు అన్ని తొలగిపోతాయి. అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు.
ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అని చూస్తూ ఉంటే గనుక, ఈ సమయంలో మీరు మొదలుపెట్టడం వలన అనేకమైన అద్భుతమైన లాభాలు వస్తాయి. అలాగే మీ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అనేది చాలా అదృష్టపరంగా మారబోతోందని చెప్పుకోవాలి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయమే, కానీ అపజయం అయితే ఉండనే ఉండదు. ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలనేవి వస్తాయి. అంతేకాకుండా గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు నిర్విఘ్నంగా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీరు చేయాలి అనుకున్నవి అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ సమయంలో వచ్చేటటువంటి అవకాశాలను మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకున్నట్లయితే మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతారు. ఇక గతంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ సమస్యల గురించి కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వృషభ రాశిలో ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలమైన విధంగా మారుతోందని చెప్పొచ్చు. ఎన్నో నూతన విషయాలను ఈ సమయంలో తెలుసుకుంటారు. ఇక స్థిరాస్తులకు సంబంధించినటువంటి కేసులు కోర్టులో ఉన్నట్లయితే గనుక మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులు మీ జీవితంలో గొప్ప వ్యక్తుల సమాజం ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు లాభాలు పొందలేకపోతూ ఉన్నారు. అలాగే మీ చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. దీనికి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. అలాగే మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీరు స్నేహితులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారు మీకోసం ఈ విషయంలో జాగ్రత్తగా వహించడం మంచిది. మిగిలిన అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వృషభ రాశి వారు కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.